మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్తుతించడానికి, మహిమపరచడానికై దేవుడు మనకు అనుగ్రహించిన చక్కని అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని దీవించును గాక. దేవుని వాక్యంలో నుండి సమూయేలు రాసిన రెండవ గ్రంథం, సమూయేలు రాసిన రెండవ గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. 16 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సవునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అని. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధులైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మరొకసారి మరొక వారం ఇలాగూ ఈ సన్నిధానాన్ని కలిగి ఉండే భాగ్యము మీరు మాకు అనుగ్రహించారు దేవా. సారిగా మీ మందిరంలో, మీ సన్నిధానంలో ఇలా కలుసుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తుంటున్నందుకే మీకు స్తోత్రాలు దేవా. నేను ఈ సమయంలో ఈ కార్యక్రమంలో మాటల ద్వారా మీరు మహిమ పొందారు. జరుగుతున్న కార్యక్రమంతల ద్వారా మీరే మహిమను పొందండి ప్రభానైనా. చెప్పబడుతున్న మాటలు, కొన్ని మాటలు మా హృదయాల్లో మీరే ఫలింప చేసి మహిమను పొందండి. యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే ఎవరు గురించి ఎందుకు రాశారన్న సందర్భం మనం తెలుసుకుంటే ఆ భావము అర్థమవుతుంది, ఆ సందర్భం అర్థమవుతుంది. దేవుడు ఆయన ఏదైతే చేయాలనుకున్నారో అదే నెరవేరుతుందో తప్ప మనుషులు ఎంత ప్రయత్నం చేసినా అది ఎంత కూడా నెరవేరదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరినానంటే దావీదు అన్న వ్యక్తిని చూస్తా ఉన్నాం. దావీదు నిమిత్తము నాతాను అనే పాస్టర్ గారు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, నేను నిన్ను స్థాపించుటకే. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దావీదుతో చెప్తాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను శాశ్వతముగా స్థాపించుటకు నేను కొట్టివేసిన సవునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము. అంటే సౌలు దేవుని కృపకి ఏమయ్యాడు? దూరం అయిపోయాడు. బైబిల్ గ్రంథం ప్రసంగాలు ఎలా ఉంటాయంటే అండి, అధ్యాయం ప్రకారం చెప్పొచ్చు ఒక ప్రసంగం. దాన్ని ఏమంటారంటే ప్రసంగ శాస్త్రం అంటారు. రెండు ఏంటంటే వ్యక్తులు బట్టి చెప్పొచ్చు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఈ వ్యక్తి చూడండి, అబ్రహాము, లోతు, దావీదు, సౌలు, పేతురు, ఇస్కరియోతు యోధ, ఇలాగా పోల్చి చెప్పొచ్చు. ఇక్కడ కూడా అలాగే. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తా ఉన్నాం. ఏంటనంటే దావీదు, సౌలు. ఇక్కడ సౌలు గురించి మనం ఏం చూస్తున్నామనంటే, సౌలు గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు కాసుకున్న సౌలును దేవుడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా చేశాడు. రాజుగా ఉన్న సౌలు ఏం చేశాడనంటే దేవుని మాటను తునీకరించి ఏది చేయమంటే అది చేయకోకుండా తన బుద్ధిపూర్వకంగా చేసిన పనులను బట్టి దేవుని కృప అతనికి ఏం చేశాడు? దూరం చేసేసాడు. అంటే ఇంకా రాజుగా ఉండటానికి అనుగుడుగా లేకుండా చేసేసాడు. ప్రియులారా, దేవుడు తత్వం ఎలాంటిదనంటే, దేవుని గుణలక్షణం ఎలాంటిదంటే, మనం ఆకారంగా నిలబెట్టుకుంటాడు అంతే. పని జరిగించిన వాడు దేవుడు, ఆయనే. కానీ మనకు ఎవరు? ఆకారం మాట అంతే, బొమ్మ. కానీ పని మాత్రం. ఇప్పుడు గిడియోను దినాల్లో యుద్ధం జరుగుతుందండి. యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధంలో జయం వచ్చిందండి. జయం రావటానికి కొండను బట్టి, బోరను బట్టి,
చెప్పండి, డ్యూటీని బట్టి జైలు వచ్చేస్తుందా? రాదు. గిద్యోనికి జైలు రావడానికి కారణం ఏంటంటే దేవుడే వారికి ఏమి ఇచ్చాడు? జై అని ఇచ్చాడు. అంటే గిద్యోను ఒక బొమ్మ నిలబడ్డాడంతే. మనం కూడా దేవుని పని అప్పచెప్పబడిన పని చేస్తుంటున్నప్పుడు మనం నిలబడాలంతే. పని చేసింది ఎవరు? కానీ ఆయన ఎలా చేయమన్నాడు అలా చేయకపోవటాన్ని, సౌలు అలా చేయకపోవటాన్ని బట్టి దేవుని కృపను ఏం చేసుకున్నాడు? దూరం చేసుకున్నాడు. సౌలులో చెడిపోవటానికి ఒక 7 విషయాలు ఉన్నాయి. ఒకటి చెప్పటానికి టైం లేదు కానీ నేను ఒకటి మాట జ్ఞాపకం చేస్తాను. ఎందుకు సౌలు దేవునికి దూరం అయిపోవాల్సి వచ్చింది? ప్రారంభం చాలా బాగుంది. ఎవరిది? సౌలు. ప్రారంభము దైవజనుడి దగ్గరికి వెళ్దాం అని వెళ్ళినప్పుడు ఏమట్టుకుని వెళ్దాం, దైవజనుడికి ఉత్త చేతులతో వెళ్తాం మంచి పద్ధతి కాదు అని వెళ్ళాడు. అంటే దైవజనుల మీద ఎంతో గౌరవం ఉంది. ఒకటి ప్రారంభం. 2, ప్రారంభంలో తాను ఏం చేశాడనంటే గొప్ప చెప్పుకోవడానికి వెనక్కి ఉన్నాడట. మరి అన్ని చెప్పడం కుదరదు కానీ ఇలాగూ సౌలు ప్రారంభంలో చాలా చక్కగా ఉన్న వ్యక్తి రాను 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 ఏమయ్యాడంటే తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్టు బట్టి దేవుని కృపకి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను. సౌలు దేవునికి దూరం అయిపోవటానికి కారణం, దిగజారటానికి కారణం, అతడు దేవుడు చేయమన్న పని చేయకపోవటమే. ఏం చేయొద్దు అన్నాడు చెప్పనండి? ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి అమాలేకులందరిని హతమార్చమంటే బలమైన గొర్రెలను ఆవులను పక్కకు దాశాడట. దాసి అందరిని అర్థం చేశానన్నాడట. అందుకు దేవుడు సౌలు మీద ఉన్న దేవుని కృపను ఏం చేశాడు? దూరం చేశాడు. పెద్ద తప్పు అంటారా? బలమైన గొర్రెలు మేకలు దాయటం తప్పు అంటారా? కానీ దేవుడి దృష్టికి ఏమైంది? తప్పై. మన దృష్టికి అది రైట్ అనిపిస్తుంది కానీ దేవుని దృష్టికి ఏమనిపిస్తుంది అని అంటే అది తప్పు. ఎప్పుడైతే దేవుని దృష్టికి తప్పని అనిపించిందో దేవుని కృప ఏమైంది? దూరం. ఎలా అయిపోయింది తెలుసా? సౌలు తర్వాత వారి పిల్లలు రాజారకం చేయవలసిన ఆ సందర్భాల్లో సౌలు కాదు కదా, వాళ్ళ పిల్లలు కూడా మిగలకుండా అందరూ కూడా ఏమైపోయారనంటే యుద్ధములో చనిపోయారు. పిల్లలు గమనించండి. మరి దేవుని కృప దావీదుకు దూరం కాలేదట. చదువుతాం చూడండి, మళ్ళీ చదువుతాం చూడండి. నేను చెప్పాలనుకున్న వాక్య భాగంలోకి వస్తున్నాను. 15వ వచనం. నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరం అవుకున్నట్లు అతనికి నా కృప దూరము. సౌలుకు దూరం అయింది. దావీదా నీకు మాత్రం ఏం చేయను? దూరం చేయను. ఒక విషయం గమనించాలి. దావీదు కూడా తప్పు చేశాడు. ఏం చేశాడు చెప్పండి కదా? బెత్షెబతో పాపం చేశాడు. అయినా తాను పశ్చాత్తాపడిన లక్షణాలు బట్టి దావీదును దేవుడు ఏం చేశాడనంటే క్షమించి దేవుని కృప అతనికి ఏం చేయలేదు? దూరం చేయలేదు. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తున్నాను, దేవుడు దైవజనులతో చేత చెప్పబడినప్పుడు వద్దు అని అంటే ఏం చేయాలి? ఈడ జాయిగడా ఈడంతా అని నిర్లక్ష్యం చేయకూడదు. వద్దు అన్నారంటే వద్దన్నారు చేశారంటే దేవుని కృప ఏమవుతుంది? దూరం అయిపోతుంది. అంటే నిర్లక్ష్యం చేయకూడదు ప్రియులారా. లేకపోతే నాకున్న ఈ పలుకుబడిని బట్టి, నాకున్న తత్వాన్ని బట్టి దాన్ని ఎవడేం చేయగలరు అన్నట్టు ఉండకూడదు. మనం చేయవలసిన పని ఏంటంటే వద్దు అన్నారంటే వద్దు అంతే. అలా చేసినప్పుడు ఆయన కృప మనకేమై ఉంటుంది? తర్వాత దావీదు దేవుని కృప తోడై ఉండటానికి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. దావీదు విషయంలో మనం చదువుదాం. 1 సమూయేలు రాసిన గ్రంథంలోని గురించి చదివితే అతని గురించి దేవుడే చెప్తున్నాడు. 1 సమూయేలు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 12వ అధ్యాయం. అమ్మ దానికి ముందుగా ఒక మాట. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనంలో దేవుడే చెప్తున్నాడు దావీదు గురించి. ఏమని చెప్తున్నాడో చూడండి. తర్వాత అతన్ని తొలగించి అతన్ని సౌలును తొలగించి దావీదును రాజుగా దేవుడు ఏర్పాటు చేసిన మరియు ఆయన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన. ఒక విషయం గమనించాలి. నేనైనా సరే అమ్మా అపోస్తుల కార్యాలు
ఇప్పుడు దావీదే కాదు, సౌలే కాదు. ఎక్కువ చెప్పమన్నారు, లోతుకి వెళ్తున్నాను అంతే, ఏం కాదు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా? దావీదు అవనమంటే ఈరోజు జాయ్ అవనమండి, ఎవరైనా సరే అక్కడ అంటున్నాడు. దాని చదవరు. అతనితో ఎవరిని? సౌలు తొలగించి దావీదును వారికి ఏం చేశాడట అంటే, దావీదు అవనమంటే జాయ్ అవనమంటే ఎవరవనమండి, వారికి వారే తొలగిపోతారు దేవునికి ఇష్టము కాని పనులు చేసినప్పుడు. కాబట్టి ఈరోజు తెలుగుపరుస్తున్నాను. దావీదు దేవుని కృప చూపటానికి కారణం ఏంటంటే, దావీదు దేవునికి ఎలా ఉన్నాడనంటే ఇష్టానుసారంగా ఉన్నాడు. అంటే దేవునికి ఏది ఇష్టమో అది దావీదు చేశాడు. దావీదుకి ఏది ఇష్టమో దేవుడు అది చేశాడు. ఇప్పుడు దావీదు మందిరం కట్టాలనుకున్న ఇష్టం దేవుడు చెప్పలేదు మందిరం కట్టమని. దావీదుకు మనసు పుట్టి ఏం కడదాం అనుకున్నాడు? మందిరం కడదాం అనుకున్నాడు. ఆ ఇష్టము ఎవరిష్టమైంది? దేవుని ఇష్టం. అంటే దేవునికి ఏది ఇష్టమో దావీదుకి అది ఇష్టం, దావీదుకి ఏది ఇష్టమో దేవునికి అది. అందుకే అంటున్నాడు, దావీదు నా ఇష్టానుసారం, నాకు ఇష్టమైన వాడు అని దావీదు గురించి ఆ దేవుడే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన గురించి ఆ మాట దేవుడు చెప్పాలి. ఏమని చెప్పాలి తెలుసా? ఈయన నా హృదయానుసారుడు, ఈయన నా ఇష్టడు అని చెప్పగలవారుగా మనం ఎదగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తా ఉంటున్నాం. దేవుడు కోరుకున్న వ్యక్తి అంట, దేవుడు తన ద్వారా కార్యము జరిగించాలనుకున్న వ్యక్తి అంట ఎవరనంటే దావీదు. కాదు ఎందుకు అలాగా అని అంటే చదువుదాం చూడండి. 1 సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయం. ఎందుకు దేవునికి ఇష్టడయ్యాడు అని అంటే ఇక్కడ చదువుతున్నామండి. 1 సమూయేలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము 45వ వచనంలో ఇక్కడండి దావీదు అని ఒక వ్యక్తి వచ్చాడు, గొలియాత్ అని ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ గొలియాత్ అండి ఇశ్రాయేలు ప్రజలను భయపెడతా ఉన్నాడండి. ఆడి ఆకారం చూసి, వాడి బలమును చూసి, వాడుకున్న ఆయుధాలు చూసి ప్రజలందరూ భయపడిపోతూ ఉంటుంటే దావీదు ఏమంటాడు తెలుసా? నేను వెళ్తానంటాడు. ఎవరి మీదకి? గొలియాత్ మీదకి వెళ్తానన్నప్పుడు, రేపు నువ్వు చిన్నోడురా, నువ్వు ఎలాగెళ్ళగలవురా అని అంటే, అయ్యారండి నేను గొర్రెలు మేపినప్పుడు సింహం వచ్చిందండి, దాని పిల్లను, నా మేక పిల్లను పట్టుకుపోతుంటే దాన్ని కొట్టి దాని నోట్లో ఉన్న పిల్లని రక్షించాను. అప్పుడు దేవుడు నన్ను కాపాడండి. దేవుడు ఇదిగో గొలియాత్ చేతిలో నుండి కూడా నన్ను, అరే ఇంకేం ధైర్యం ఉన్నది, ఇక్కడ తెలుగు పంటోసారి వచ్చింది అయ్యారు, అప్పుడు కూడా నేను అలాగే చేశాను, అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కాపాడుతాడని నేను వెళ్తానండి అని అన్నాడట. చూడండి ఆ మాట చదువుతాం. 17వ అధ్యాయం 45వ వచనం. నీవు కత్తియు ఏటయు ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతగు యెహోవా పేరట నేను నీ మీదకి, ఇదిగో గొలియాతు నువ్వు బలాన్ని చూసుకుని వస్తున్నావు, లేకపోతే నీ నీకున్న అనుభవం చూసుకుని వస్తా ఉన్నావు, ఆయుధాలు చూసుకుని వస్తావు, మంచిదే. కానీ నేను ఎవరి పేరట వస్తున్నాను తెలుసా? నువ్వే దేవుణ్ణి తునీకరించావో ఆ యెహోవా పేరట నీ మీదకి అని ఏమన్నాడు తెలుసు? ఈ రోజు నిన్ను తెగ నరికి గెద్దలకు కాకిలకు నీ తలను వేస్తాను. ఇప్పుడు చెప్పాలి, దావీదు అట్టుకెళ్ళిన ఆయుధాలు ఏంటి యుద్ధానికి అని అంటే? ఒడిసెల, కర్ర, తర్వాత రాళ్ళు, చెక్కము, సంచి పట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఇట్లతో నరకలుడా? ఇప్పుడు ఏమంటున్నాడు? నిన్ను తల నరకాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. దావీదు దగ్గర ఏం లేదు, కత్తి లేదు. కత్తి లేకపోతే ఏమంటున్నాడు అని అంటే, ఈ రోజు నిన్ను నరికి అని అంటున్నాడు. దాన్ని ఏమన్నారంటే విశ్వాసం అన్నారు. అవి ఏమన్నారు? ఆ విశ్వాసాన్ని బట్టి నేను ఈ రోజు ఈ పని నేను చేయగలను, దేవుడు నా పక్షం నుండి కార్యం జరిగిస్తాడు అన్న విశ్వాసమును బట్టి గొలియాతు బోర్లో పడ్డాడు. పిల్లలు గమనించండి, ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడికి హృదయానుసారుడు అవటానికి కారణం, దావీదు దేవునికి ఇష్టడైపోవటానికి కారణం, దావీదు దేవుని ఎందుకు ఉంచాడనంటే విశ్వాసం. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. కాబట్టి అసాధ్యమంట. విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేయి, విశ్వాసం లేక నిన్ను పాటలు పాడు, విశ్వాసం లేక నిన్ను ఎంత కాలం మందిరానికి రా, విశ్వాసం లేకుండా దేవుని మందిరానికి రా, అయినా దేవునికి ఇష్టడుగా ఉండవు.
కాబట్టి మనం చేసిన ప్రార్థన వ్యర్థమైపోద్ది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి ఇష్టడవటానికి కారణం ఏంటనంటే అతడు దేవుని అందే ఉంచాడనంటే విశ్వాసం. ఈరోజు మనం కూడా దేవుని అందే ఉంచాలండి విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అని అంటే దేవుడు నా పట్ల ఏ కార్యమైనా చేయగలడు. నమ్మకం. ప్రియులారా, సమస్యలు మన మీద ఒత్తిడి ఎన్ని సమస్యలు వచ్చేసినా మనం ఒక నిరీక్షణతో ఉండాలి. ఏంటనంటే దేవుడు ఈ విషయంలో నాకు సహాయాన్ని ఇక్కడ నుంచి కాబట్టి ఇంకో దగ్గర నుంచి ఇంకో చోట నుండి దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు. సౌలు దావీదును చంపాలని తవురుతా ఉన్నాడు. తవురుతో అంటే దాక్కుంటానికి దావీదు షీప్ అరణ్యంలోకి వెళ్ళాడట. ఏ అరణ్యం? షీప్ అంటే కొండ ఉందంటే ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ మీద దాక్కున్నాడు. ఎవరికి భయపడి? సౌలుకు భయపడి. సౌలుకి ఎవరు చెప్పేశారు ఆ కొండ మీద ఉన్నాడని. చెప్పేస్తే దావీదును పట్టుకోవడానికి సౌలు సైన్యాన్ని తీసుకుని వస్తా ఉంటున్నప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసిందంటే దావీదుకు తెలుసు. అరే వచ్చేస్తున్నాడు సౌలు అని దావీదుకు తెలవగానే చూడండి, ఇలా చూడండి, నేను కనపడుతున్నాను, ఇలా చూడండి. కొండ ఎలా ఉంటుంది కదమ్మా, ఇలా ఉంటుంది కదా. ఈ పక్క నుంచి సౌలు ఎక్కుతున్న సందర్భంలో దావీదు పైన ఉన్నాడు. ఈ విషయం తెలుసుకొని ఇంకా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాడట దావీదు. ఇలా దిగేదాం అనుకున్నప్పటికీ సౌలుకి ఒక వార్త వచ్చింది. ఏంటి చెప్పిన? సౌలుకి ఒక వార్త వచ్చింది. ఏంటంటే రాజుగారండి ఫిలిస్తీన్ల దేశస్తులు వచ్చి మన దేశం అంతా కొల్లగొట్టేస్తున్నారని వార్త వచ్చింది. ఇప్పుడు దావీదు కూడా తర్వాత చూసుకుందాం నడవండి బాబు అని ఫిలిస్తీన్ల మీదకి ఏం చేశాడని అంటే మీరు చెప్పాలి. దావీదును పట్టుకుంటాకి వెళ్ళిన ఈ సౌలుకి దేశంలో ఏం పుట్టించాడు దేవుడు? గలిబిలు పుట్టించాడు. గమనించండి, దావీదు మాత్రం కొండ మీద అలాగ స్థిరముగా ఉన్నాడు. అలా ఉండటానికి కారణం అని చెప్పనా? దావీదు దేవుని అందే ఉంచాడు విశ్వాసం. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సమస్య దగ్గరికంటే వచ్చిన ఆయన దావీదు అనే దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు ఇదిగో ఆ ఆపద అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయేలాగా దేవుడి కార్యాన్ని వారి దేశంలో గలిబిలు రేపినట్టుగా వారి ఒంటిలో దేవుడు గలిబిలు రేపుతాడు. కాబట్టి ఆలోచించండి. ఈరోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే దావీదు దేవునికి హృదయానుసరుడు అవటానికి దేవుని కృప దూరము కాకపోవటానికి కారణం దేవుని అందే ఉంచాడని అంటే విశ్వాసం ఉంచాడు. మొదటిది. రెండోది చదువుతాను చూడండి. మొదటి సమయాలు రాసిన గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. అతని చేతికి అప్పగించుదురా నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చున ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నాకు నీ దాసుడైన నాకు దానిని తెలియజేయమని ఏం చేశాడు? ప్రార్థింపగా అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చాడు. యెహోవా ఇప్పుడు దావీదు ప్రార్థన. ఇప్పుడు శత్రువులు వచ్చారండి. వచ్చిన రాగానే ఇప్పుడు దావీదు ఏం ప్రకటన చేయాలి? ఒరే బయలుదేరండి అందరూ వద్దానికి అనాలి. అలాగ అనుకోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రభా శత్రువులు వచ్చారు, యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అంటున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నిశ్చయముగా వెళ్ళు, నేను వారిని చేతికి అప్పచెప్తాను అని చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే దావీదు ప్రకటన చేశాడు. రేపు ఉదయం 6 గంటలకు అందరూ సిద్ధపడి ఎవరికి వారు ఆయుధాలు కట్టుకుని బయలుదేరండి అని చెప్పాడు. బయలుదేరండి అని చెప్పిన తర్వాత ప్రియులారా వారు బయలుదేరినప్పటికీ తెల్లారింది. బయలుదేరినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా వెళ్ళమంటావా? ఇప్పుడు రాత్రి చేశాడు కదా, మరి తెల్లారెందుకు? రాత్రి వెళ్ళమన్నాడు కదా, వెళ్ళమన్నా మళ్ళీ తెల్లారు అడుగుతాం ఎందుకు? మరి దేవుని దగ్గర ప్రార్థన చేయటువంటి విచారణ అంటే రాత్రి చేసిన వ్యక్తి మళ్ళీ పగల చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళొద్దు అన్నాడు. రాత్రి వెళ్ళమన్నాడు, ఇప్పుడు ఎందుకు వెళ్ళొద్దురా అని అన్ను రాగానే ఆ 600 సైన్యంతో ఎలా ఉంటది ఊహించుకోండి ఒకసారి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం కదమ్మా. 600 మంది సిద్ధపడిపోయారమ్మా బయలుదేరటానికి. రాత్రి సిద్ధపడమన్నాడు, ఇప్పుడేమో వద్దన్నాడు. వద్దన్నప్పుడు ఎలా ఉంటది? 600 మంది ఏమంటారు?
ఎటు రాత్రి ఏం బయలుదేరగొడతావా, పొద్దునేమో వద్దంటావా, అప్పటికప్పుడు లేవమంటావా, అప్పటికప్పుడు వద్దంటావా, ఇదేమో దేవేంద్ర రాజురా అని అన్నారు. కానీ దావీదు ఎవరేమన్నా దేవుని దగ్గర విచారణ చేసి తాను వెళ్ళమంటే వద్దంటే అద్భుతం ఏం చెప్పిన వెళ్ళొద్దు అని చెప్పటాన్ని బట్టి తాటాకు చప్పుల వల్ల శత్రువులు చచ్చిపోయారు. దేంట్ల వల్ల? తాటాకు చప్పుల వల్ల చనిపోయారు. అది ఎల్లుంటే దావీదు చచ్చిపోతాడు. ప్రియులారా, ఈరోజు అదే నేను దీన్ని ఎలా వివరిస్తున్నాను. దావీదు దేవునికి ఇష్టడుగా ఉండటానికి కారణం మొట్టమొదటి దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, విశ్వాసము కలిగి ఉంటారు. 2 తాను దేవుని దగ్గర విచారణ చేసేవాడు, ప్రార్థించేవాడు. మనము కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? నేను చాలాసార్లు మీతో చెప్తున్నాను, ఎవరైనా ఏమైనా అన్నప్పుడు నిందించొద్దు, వారి దగ్గరికి వెళ్ళొద్దు, వారితో దెబ్బలాటాడు. నువ్వు దేవుని దగ్గర ఏం చేయి? దావీదు అంటాడు, ఒక ఆయన తిడతా ఉంటుంటే ఏమంటాడు తెలుసా? తిట్టడానికి దేవుడు అతనికి అనుమతి ఇచ్చాడు. తిట్టని ఏం చేయాలి? తిట్టని, తర్వాత దేవుడే చూసుకుంటాడు. అది దావీదుకున్న విశ్వాసం. బైబిల్ ఉన్న మాట, నేనన్న మాట. కనుక అప్పుడు నువ్వు తిట్టని అని దేవుడి మీద నమ్మిక ఉంచినోడు ఏం చేయాలి? నువ్వు మౌనంగా ఉండాలి, ఊరికే ఉండాలి. ఊరికే ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రియులారా, ఎవరు అవనవ్వండి, మేనమామ అవనవ్వండి, లేకపోతే మేనత్త అవనవ్వండి, లేకపోతే భర్త అవనవ్వండి, భార్య అవనవ్వండి, పిల్లలు అవనవ్వండి, ఎవరైనా సరే తిట్టని. తర్వాత దేవుడు నీ పక్షంగా ఉన్నాడని ఏం చేస్తాడు? రుజువు చేస్తాడు. రుజువు చేసేదాకా ఎలాగుండు? సైలెంట్. దావీదు అదే చేశాడు. దావీదు మాంగారు తన మీదకి లేచినప్పుడు, సొంత మాంగారు లేచినప్పుడు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. దేవుడు కార్యాన్ని దేవుడు చేశాడు. కాబట్టి అలా మౌనంగా ఎవరుంటారు అని అంటే దేవుని దగ్గర ఏం చేయాలి? విచారణ చేయాలి. దేవుని దగ్గర విచారణ చేయాలి. అంటే 1, 2 గుర్తుపెట్టుకోవాలి. 3వ చదువుదాం చూడండి ప్రియులారా. 1 సమూయేలు రాసిన గ్రంథంలో 24వ అధ్యాయంలో దావీదు దేవునికి ఇష్టడుగా ఉండటానికి కారణం ఏంటంటే, చాలా విషయాలు ఉన్నాయి కానీ కొన్ని చెప్తాను. 1వ వచనం నుంచి చదివితే నేను చెప్తున్నానండి. ఇక్కడ దావీదును సౌలు చంపాలని అన్నిసార్లు ప్రయత్నం చేశాడు కదా. చేసినప్పుడు ఒకరోజు దావీదు దారుగుండా వెళ్తూ ఉంటుంటే ఆ గృహలో సౌలు సైన్యం గురపడుతున్నారంట. పడుకున్నవాడు చంపేస్తాం సులువు కదా. ఆ టైంలో ఒక పొడి చేస్తే శత్రు శాసం లేకుండా అయిపోతారు కదా. ఎవరికి? దావీదుకి. కాబట్టి సౌలు నిద్రపోతున్నాడు అన్న విషయం దావీదు సైన్యం చూసి, అయ్యారండి మిమ్మల్ని ఎవరైతే చంపాలనుకున్నవాడు ఆడు ఏం చేస్తున్నాడు? ఒక్క పొడి చేస్తే మీకు శత్రువు ఉండదండి అని అంటే, దావీదు అలా వద్దు అని చెప్పి ఆ గృహలోనికి వెళ్ళి తాను పడుకున్న వస్త్రాన్ని కోసి నీళ్లు తిత్తోటుంటే బాటిల్ పట్టుకుని ఆ 2 కోసిన ఆ గుడ్డను ఆ బాటిల్ పట్టుకుని దూరంగా వెళ్ళిపోయి ఆ కొండకాడికి వెళ్ళి ఆ కొండకాడ నుంచి కేకేస్తున్నాడంట. హలో సౌల మాట ఏందో, సౌలు విను. ఏంటంటే, ఈరోజు యెహోవా నిన్ను నా చేతికి, ఈరోజు నిన్ను చంపేదను, నేను అలా చేయను. ఎందుకంటే నువ్వు యెహోవా చేత ఏం చేయబడ్డా? అభిషేకించబడ్డా. యెహోవా చేత అభిషేకింపబడిన వాడువని ఆ ఒక్క కారణాన్ని బట్టి నేను విడిచిపెడుతున్నాను. కానీ ఈరోజు నిన్ను చంపేదను, దాన్ని అలా చేయను అన్నప్పుడు సౌలే ఏమంటాడు తెలుసా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడండి ఒక్కొక్కరు నోట్లో నుండి ఆయన మాటలు పలికిస్తాడు. అందుకే మన మందిరానికి రావాలి, అందుకే దేవుని సన్నిధికి రావాలి. ఇప్పుడు సౌలు అంటున్నాడు దేవుడు దూరం అయిపోయిన సౌల్లో నుండి దేవుడు దావీదుకి ఇస్తున్నాడు వార్త. దావీదా, నీ నీతికి తగినట్టుగా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నన్ను చంపడానికి అవకాశం వచ్చినా నువ్వు చంపకుండా విడిచిపెట్టావు చూసావా? ఆ నీతిని బట్టి యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడని దావీదుని సౌలు దీవిస్తా ఉన్నాడు. సరే, అక్కడికి వెళ్ళి కేకలు వేస్తా ఉన్నాడట. ఏమనంటే, నిన్ను చంపేది నువ్వు అలా చేయలేదు, ఎందుకంటే నువ్వు యెహోవా చేత ఏం చేయబడ్డా? యెహోవా చేత అభిషేకించబడు వాడని సౌలు బట్టి దావీదు దేవునికి ఏం చేశాడు? భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? మనం కూడా ఏం చేయాలి? భయపడాలి. ఎవరికి? ఇప్పుడు
ఓ మాట అనేసి వెళ్ళిపోతున్నాం, కానీ ఆ మాట శాపము మన తరతరాలు ఏం చేస్తుంది? వెంటాడుతుంది. కాబట్టి ఈరోజు నిర్లక్ష్యంగా తీసుకోకూడదు, నిర్లక్ష్యంగా చేయకూడదు. దావీదు ప్రియులారా, తాను సౌలు యెహోవా చేత అభిషేకించబడిన వాడని ఎరిగి సౌలును చంపకుండా దావీదు విడిచిపెట్టిన దాన్ని బట్టి దావీదును దేవునికి ఎలాగున్నాడని అంటే ఇష్టడుగా. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. సొలొమోను తర్వాత మొట్టమొదటి రాజు ఎవరయ్యారంటే వారి కుమారుడు. దావీదు తర్వాత రాజు ఎవరనంటే సొలొమోను అయ్యారు. సొలొమోను రాజు అయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, సొలొమోనా, నీకేం కావాలి? రాజు అయ్యావు కదా, ఏం కావాలి? కోరుకో, నువ్వేదో కోరుకున్నా నీకు ఇస్తా అన్నాడు. ఐశ్వర్యం కావాలా? లేకపోతే నీ శత్రువులు శాసనం లేకుండా చేయాలా? లేకపోతే నీకు ఇది కావాలా, అది కావాలా అని అడిగితే సమూయేలు ఏం కోరుకున్నాడు తెలుసా? సొలొమోను ఏం కోరుకున్నాడు తెలుసా? నాకు ఏమొద్దండి, నాకు ఈ ప్రజలను ఏలటానికి నాకు జ్ఞానము దయచేయండి. అప్పుడు వెంటనే దేవుడు ఏమంటాడు తెలుసా? నీ శత్రువులు ప్రాణమునైనా నువ్వు కోరలేదు గనక నేను నిన్ను అన్ని విషయాలలో దేవుడు నేనేం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. జ్ఞానంతో పాటుగా ఐశ్వర్యము, శత్రు శాసనము లేకుండా సమస్తమును దేవుడు వారికి సహాయాన్ని. సమూయేలు దినాల్లోనే ఒక్క రోజు కూడా యుద్ధం లేదట. ఎవరి రోజుల్లో? సొలొమోను రోజుల్లో ఒక్క రోజు కూడా ఏం లేదు, యుద్ధం. 40 సంవత్సరాలు పరిపాలించాడంటే 40 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా యుద్ధం లేదంట. అలా పరిపాలించడం నేను అనుకుంటున్నాను సొలొమోనే గనక ప్రియులరా, నాకు శత్రు శాసనం లేకుండా చెయ్యి అని అంటే రోజు యుద్ధాలు ఉండనేమో, కానీ తాను జ్ఞానమును అడగటాన్ని బట్టి తానికి దేవుడు శత్రు శాసనం లేకుండా, యుద్ధాలు లేకుండా దేవుడు వారికి సహాయాన్ని చేశాడు. ఈరోజు చెప్పండి, నేను ముగిస్తాను, చాలా పెద్ద పాఠం అయినా ముగిస్తాను. దావీదు విషయంలో దావీదు దేవునికి ఇష్టడవటానికి కారణం, దేవుని కృప అతను దూరంగా చేయకపోవటానికి కారణం, మొట్టమొదటిగా దావీదు దేవుని ఇష్టానుసారుడు అంటే హృదయానుసారుడు. ఎందుకు ఇష్టడయ్యాడనంటే దేవుని అని ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఈరోజు మనం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుని అని ఏముంచాలి? విశ్వాసం. ఒకటి. 2 ఏంటనంటే అతడు దేవుని యొక్క విచారణ చేసేవాడట, అంటే ప్రార్థన చేసేవాడు. 2. 3 ఏంటనంటే అతడు దేవుని సేవకులైనా ఎలా భయపడేవాడు ఏం చేసేవాడనంటే వారి విషయంలో భయపడేవాడట. కాబట్టి ఆ లక్షణం ఉన్న దాన్ని బట్టి దావీదును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. నేనండి అన్ని ఊర్లు తిరిగి వస్తానండి, చాలా ఊర్లు తిరిగి వస్తాను. నేను చూస్తానండి చాలా చోట్ల ప్రార్థన అవుతూనే పాస్టర్ గారికి మొట్టమొదటి భోజనం పెడతారు, వారికి మొదటి హస్తం తీసి పెడతారు. ఎక్కడ? బంధువులు. పాస్టర్ గారికి కుర్చీ వేస్తారు, ఒక దేవుళ్ళలాగా చూస్తారు. ఇంకా అన్ని చోట్ల చూస్తాను కానీ మండపాలలో లేదా సిస్టమ్. ఎందుకు ఆ సిస్టమ్ అంటే నన్ను బట్టే కాదు, నాకే కాదు, ఏ పాస్టర్కే లేదు. ఎందుకంటే మనుషులు అలా ఉన్నారు. అందుకే దేవుని ఆశీర్వాదాలు పోగొడతానికి కారణం ఏంటంటే దేవుని సేవకుడు అంటే ఏం లేదు, భయం లేదు. ప్రియులారా, నేను చాలాసార్లు చెప్తున్నాను, 100 మందికి భోజనాలు పెట్టినా మొట్టమొదటి ఎవరు పెట్టాలి? అట్లా లేక కాదు, రోజు తింటాం మేము పలావ్, రోజు విందులే. రాత్రి నేను మధ్యాహ్నం తేతల్లో మీటింగ్లో విందుతున్నాను, రాత్రి మళ్ళీ ఒక చోట తిన్నాను. ఇలా రోజు ఎక్కడో చోట లేక కాదు, రోజు విందులే. తెచ్చుకోగలం, దేవుడు ఆ సామర్థ్యత ఇచ్చాడు. అది కాదు. కనుక దేవునికి భయపడుతున్నామని ఎలా తెలుస్తుందనంటే ఆ దైవజనులు గౌరవించటం. యెహోవా చేత అభిషేకించబడివాడని ఆ గౌరవమును ఎప్పుడైతే ఇస్తావో, ఇదిగో దావీదుకు దేవుని కృప తక్కువ చేయలేదట. తన కృపను దేవుడు విస్తరించినట్టుగా దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి ప్రియులారా, దైవజనులను గౌరవించాలి, దైవజనులకు మొదటి స్థానం ఇవ్వాలి, దైవజనులకు లోబడాలి, దైవజనులకు భయపడాలి. అలా భయపడినప్పుడు రావాల్సిన దీవెనలు మనకు వస్తాయనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. దావీదు దేవునికి భయపడ్డాడు కాబట్టి దావీదును దేవుడు ఆశీర్వదించాడు.
నేను ముగిస్తున్నానండి ప్రియులరా. దేవుని యొక్క విచారణ చేశాడు కాబట్టి దావీదును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దావీదు గురించి దేవుడు చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాడు. ఏమని అన్నాడంటే, నువ్వు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని ఉపదేశాన్ని నెరవేర్చేవాడట, దేవునికి సాక్షిగా ఉన్నాడట, దేవుని చేత కోరబడిన అంటే కోరుకున్న వ్యక్తి అంట, దేవుని చేత పిలవబడిన వాడట, దేవుని ప్రజలను పరిపాలించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఎంతమంది లేరంటే యానమంతులు ఆ రోజుల్లో. గొర్రెలు కాసుకున్న వాడిని దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఎన్నుకోవాలని అంటే ఈ గుణ లక్షణాలు ఉండాలి. సౌలు దిగజారటానికి కారణం మళ్ళీ ఒక గంట ఉంటుంది. సౌలు దిగజారటానికి కారణం ఏంటంటే, ఒకటి చెప్పిన పని చేయి, ఆజ్ఞ తునీకరించాడు, భయం లేకుండా ప్రవర్తించాడు. ప్రియులారా, దైవజనుల మీద ఇప్పుడు సౌలా ఎందుకు అలా చేసావు, బలి ఎందుకు అనిపించావు అని అంటే దేవుడు కోపపడుతున్నాడు అని అంటే అప్పుడు సౌలు ఏం చేశాడు తెలుసా? అమ్మా ఒకసారి అందరూ దేవుని స్తోత్రం. ఏం చేయాలి అసలే? ఇప్పుడు సౌలు అండి దైవజనుడు అండి. దైవజనుడు అన్నాడు, సౌలా దేవుడిని అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అంటే ఇష్టపడతాను అని చెప్తున్నాడు. అంటే మీకు కథలా చెప్తున్నాను, ఇది ఇష్టపడతాడు అని దాన్ని ఏం చేయాలి తెలిసి వెంటనే కాలు మీద పడకోకుండా ఏం చేశాడు తెలుసా? ఇదిగో సౌలా సొలొమోనా, ఇదిగో నా కొరకు నువ్వేమర్పించు అని బలి అర్పించమని ఇలా లాగాడంట. బైబిల్ ఉంది. ఏం లాగాడు? చెంగు లాగాడు. చెంగు లాగటాన్ని బట్టి యెహోవా కృప ఏమైంది? బైబిల్లో ఉన్న మాట నేను నోటితో చెప్తాను, కావాలంటే రిఫరెన్స్ చూపిస్తాను. అందుకు యెహోవా కృప అతనికి ఏమైంది? కాదు, ఏం చేయాలి? సౌలు తప్పు జరిగింది అని దేవుని దగ్గర పశ్చాత్తాపం. కాబట్టి అలా పడకోకుండా తాను నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి దేవుని కృప అతనికి ఏమైందని అంటే, దేవుని వాక్యం విని కూడా ఇంకా అలాగే ఉన్నావా ఇంకా ఆఖరికి మనం నష్టపోతాం, దేవుని ఆశీర్వాదాలు కోల్పోతాం. అలా కాకుండానట్లు మనం దేవుని సహాయాన్ని పొందుకునే వారిగా ఉండాలని విషయాన్ని తెలియపరుస్తున్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ఏమని ఎలాంటి చెప్పు మా గురించి చెప్పావు అని అనకూడదు. ఇది దేవుని వాక్యము సందర్భం. కాబట్టి నా కృప దావీదుకు దూరం చేయనట్టుగానే నేనును దేవుడు చెప్తాడు, మీ విషయంలో నా కృప మీకేమవదు, దూరము కాదు అని చెప్పిన దేవుడే సజీవుడైన దేవుడు. మన విషయంలో కూడా దేవుని కృప దూరం కాకుండానట్లు మనం తీర్మానం తీసుకోం. నేను చాలా భయంతో వణుకుతో దేవుని పని చేస్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా భయంతో చేస్తాను. ఎందుకనంటే ఏ యోగ్యత లేని నాకు ఈ పని అప్పచెప్పాడు. ఈ పని దేవుని కృప ద్వారా అప్పచెప్పబడిన కృప ఏమైపోకూడదు. భోజనం లేదని బాధపడి, లేకపోతే సుఖంగా ఉండాలని సంతోషపడిన, సుఖాన్ని బట్టి సంతోషపడిన, భోజనం బట్టి సంతోషపడిన, లేకపోతే దేని గురించో సంతోషపడిన, దేవుని పని జరుగుతుందా అన్నప్పటికీ నాకు ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది. అందుకే యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? దేవుని పని కడముట్టించుటయే నాకు సంతోషం అన్నాడు. కాబట్టి మన సంతోషం ఏదనంటే దేవుని పని ఏం చేయాలి? జరిగించాలి. అదే మన సంతోషం, అదే మన హ్యాపీ, అదే మనకు ఆనందం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, నేను ముగిస్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. యోహాను సువార్త తీయద్దులండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి జనాలు తీసుకొస్తున్నారు. ఈలోగా శిష్యులు క్యారేజీ పట్టుకొచ్చారంట. ఎవరికి? 4వ అధ్యాయం చదువుతారా? యేసు ప్రభువుకి క్యారేజ్ పట్టుకొచ్చారంట శిష్యులు. పట్టుకొస్తే ప్రభు పోతుంది ఆయన అని అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా ఆహారము వేరే ఉన్నది అన్నాడు. అంటే ఆయన ఆహారము ఈ ఆహారం కాదు, ఆయన ఆహారం ఏది? వేరుగా ఉందంట. అప్పుడు ఏళ్ళనుకుంటున్నారు, ఎవరో క్యారేజ్ తెస్తున్నారేమో, వేరే పలావ్ వండుకుని మనం చుట్టుగా వండాము, ఆయనకి ఇష్టమవుతలేదేమో, వేరే పలావ్ తెస్తున్నారు. చూడరా మాట పట్టుకోము. 4వ అధ్యాయం ఎన్నో వచ్చినారు? నన్ను పంపును వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తొలముచ్చుట నాకు ఏమైంది? ఏది ఆయన ఆహారం? ఆయన పని. ప్రజలు మారటమే, సేవ చేయటమే, లేకపోతే మీటింగ్ జరగటమే, ఆరాధన జరగటమే, ఎందుకు ఇలా వాక్యం చెప్పటమే ఆయన పని. వాక్యం చెప్పటమే మా పని. కాబట్టి పిల్లరా, అలా ఉన్నప్పుడు మనం దేవుని పని కథముట్టించే వారు ఉంటాం. అప్పుడు పరలోకంలో భలే నమ్మకమైన మంచి దాసుడు.
అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. తలను ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించు. ప్రియులారా, ఇన్న వాక్యాలు మనం ఆలోచిస్తూ నిజమే, సత్యమే, దావీదు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. ఆయన కృప నిత్యము నిలిచి ఉండటానికి, దావీదు మీద ఉండటానికి కారణం ఏంటి చెప్పిన, దావీదులో ఉన్న కొన్ని లక్షణాలు. ఈరోజు మనం ఏ స్థితి అయితే కలిగి ఉన్నాం, ఆ స్థితి శాశ్వతంగా ఉండాలండి. మనం ఏదో విషయాల్లో మనం అభివృద్ధి చెందమంటే శాశ్వతంగా మనకు ఉండాలి అంటే, ఇదిగో ఆయన కృప మనకి ఏమై ఉండాలంటే తోడుగా ఉండాలి. ఆయన కృప తోడుగా ఉండాలంటే ఏం చేశారు తెలుసా? దావీదు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, హృదయానుసారుడుగా. ఎప్పుడయ్యాడు అని అంటే ఆయన విశ్వాసం ఉంచటాన్ని బట్టి, ఎప్పుడు అని అంటే దేవుని అంత విచారణ చేయటాన్ని బట్టి, అదే ప్రార్థన, దేవుని దగ్గర ప్రార్థించడం దాన్ని బట్టి. ఎప్పుడయ్యాడు అని అంటే దైవజనుడికి భయపడిన దాన్ని బట్టి, అలా దైవజనుడి విషయంలో భయపడిన దాన్ని బట్టి తాను దేవునికి ఇష్టడు. అలా మనం కూడా అలా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మన ప్రియులు వెంకటరాజు గారు, పుష్ప గారు, వారి కుటుంబం కొరకే 7గురిగా ఒకరు తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. ఆ ముగ్గురు ప్రార్థన అయిన తర్వాత మధ్యలో పల్లవి శరణం పాడదాం. తదుపరి ముగ్గురు చేస్తారు. 7వ ప్రార్థనగా నేను చేసి ముగిస్తాను. మొదటి ప్రార్థన.